బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ ప్రెసిడెంట్, ఇవాళ మనతో పాటు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్తే అవినాష్ గారు. బాలకోటయ్య గారు, ఇవాళ చూస్తున్నాం కాసేపట్లో నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు. ఆయన ఇవ్వబోయేటువంటి వరాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్గా అమరావతి రైతులంతా కూడా పోరాడినటువంటి 600 రోజుల పైచిలకు పోరాడినటువంటి పోరాటం ఇవాళ సఫలీకృతం మరొక్క మారు అయినట్టుగా ఆనందంలో ఉన్నారా? మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొన్న రీసెంట్గానే చంద్రబాబు గారిని కూడా కలిశారు మీరు. అవినాష్ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న అందరూ కూడా నమస్కారాలు. అవినాష్ గారు, ఈ రోజు జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రజల పండుగ. ఇది రైతుల పండుగ. ఇది ప్రజా రాజధాని అమరావతి పండుగ. రాజధానికి భారత ప్రధానిగా మోడీ గారు రావటాన్ని అమరావతి ఉద్యమకారులుగా స్వాగతిస్తున్నాం. రాజధానిలో మళ్ళీ పునర్నిర్మాణ పనులు జరగటాన్ని ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు అనే కళ్ళద్దాలను పక్కన పెట్టి ఒక రాష్ట్ర పౌరుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల ప్రజలు ఆలోచిస్తే రాజధాని యొక్క ఔన్నత్యం అర్థమవుతుంది. మీకు తెలుసు, గత 5 ఏళ్ళు రాజధాని అమరావతిలో ఏం జరిగిందో. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి పొడగిట్టలేదు. అమరావతి అంటే ఆయనకి ఇష్టం లేదు. అమరావతి అంటే జగన్కి జగడం అని అర్థం. అలాంటి ఒక విధ్వంసం నుంచి మళ్ళీ రాజధాని రైతులు కానీ మేము కానీ పోరాడి, లేదా అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి వచ్చి వెట్టకేలకు అమరావతిని రక్షించుకున్నాం. 3 రాజధానులే ఉండాలి అని ఎన్నికల్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో కుదేలయ్యాడు. రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని చాలు, అది అమరావతి అన్న కూటమి పార్టీ అజేయమైన విజయాన్ని అనుభవించింది. ప్రజాస్వామ్యంలో ఒకటే గీటు రాయండి ఏ రాజకీయ పార్టీలకైనా. ప్రజలకు 3 రాజధానులు కావాలని ఎన్నికల్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్న గుణపాఠం ఏంటి, తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ రోజున మళ్ళీ చాలామంది వైసీపీ నాయకులు మూడో 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 అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో పాడిన పాటే 3. అందుకని ఈ అమరావతిని రాజకీయాల నుంచి చూడకూడదు. రెండోది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 2వ సారి అమరావతి వస్తున్న ఈ శుభ సందర్భంగా అమరావతి మీద ఉన్న అన్ని సందేహాలకు ఆయన నివృత్తి చేయాలండి. ఈ అమరావతి రక్షణ బాధ్యత విభజన చట్టంలో పెట్టాలి అనే అంశం కానీ ఇతర అంశాలు కానీ ఏమన్నా అలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటే అది కేంద్ర ప్రభుత్వమే చూడాలండి. ఎందుకంటే అవినాష్ గారు, రైతులు ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా అంటే నష్టపరిహారం తీసుకోకుండా కేవలం కౌలు ఆధారితంగా భూములు ఇచ్చిన తర్వాత ఆ భూములకి కానీ ఆ రాజధాని కానీ రక్షణ కలుగజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మేము రాజధాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుని కట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా తాను తలంచి కట్టలేదు. ఒక విభజన చట్టం ద్వారా మాకు వచ్చిన హక్కు, పోలవరం ఎలా హక్కు, ప్రత్యేక హోదా ఎలా హక్కు, అమరావతి రాజధాని కూడా అదే హక్కు. కాకపోతే ఏంటంటే రాష్ట్రానికి నడి మధ్యన ఉండాలని, అన్ని సదుపాయాలు ఉండాలన్న నేపథ్యంలోనే విజయవాడ గుంటూరు నగరాల మధ్య అమరావతి స్థిరపడింది. దీనిని అర్థం చేసుకోవాలి. మాకు వచ్చిన ఇబ్బందికరమైన అంశం ఏంటంటే, రాజకీయాల బలిపీఠం మీద అమరావతిని పెట్టి ఒక నెలబాలుని పెట్టి ఆయన తల నరకటము, వధించటము, చెరలు పెట్టడం అనేది రాజకీయ దౌర్భాగ్యంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది అవినాష్ గారు. 28 రాష్ట్రాలకి రాజధాని ఉంది. ఎక్కడ కూడా ఏ రాజధాని మీద కూడా రగడలేదు. మీరు అమరావతికి ఎందుకంటే రగడ? దేనికి రగడ? 8 ఏళ్ళు అయిందండి అమరావతి పుట్టి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా పరిపాలిస్తుంది. ఇంకా రాజధాని మీద మంటలేంటి సార్? ఇది 3 ప్రాంతాల ప్రజలది కాదా? ఇప్పుడు అమరావతిలో పువ్వు పూసినా కాయ కాసినా 3 ప్రాంత ప్రజలు తినరా? 29 గ్రామాలలో తింటారా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకని ఈ రాజకీయాల తగవులాటలో అమరావతి ఇబ్బంది పడుతుందండి. మేము కూడా చాలాసార్లు కూటమి ప్రభుత్వానికి చెప్పాము, అమరావతిలో సామాజిక సమతుల్యత ఉండాలి, అన్ని కులాలకు భాగస్వామ్యం ఉండాలి, అది 3 ప్రాంతాల ప్రజలదాన్ని అభిప్రాయం కలగాలన్నదే మా ఉద్యమ నేపథ్యంగా ఆ రోజున మేము చెరలబడ్డాం. మీకు ఒక మాట చెప్తాను సార్, ఆ రోజు ఉద్యమ పరిస్థితులు కనుక ఒక్కసారి అధ్యయనం చేస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాల్పులు జరిగిన మమ్మల్ని కాల్చి చంపినా కూడా అడిగే పరిస్థితి లేదండి. సార్ బాలకోటయ్య గారు, ఈ సందర్భం వాస్తవానికి మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ని రేస్ చేశారు. రైతులు, ఎంతోమంది రైతులు అహర్నిశలు పోరాడుతూ తిండికి
ఆకలి నిద్ర అన్నీ లేక దీక్షలు చేస్తుంటే అక్రమ అరెస్టులు అనేటువంటి పేరు మీద కావచ్చు, లేదు అంటే శాంతి భద్రత సమస్యల అంటూ కావచ్చు, లేదా మీకు వచ్చి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు మద్దతు తెలపడం జరిగింది. ఇలాంటివన్నీ చూస్తుంటే ఇవాళ అమరావతి రాష్ట్ర రాజధాని యొక్క పునర్నిర్మాణానికి లేదా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రాణప్రతిష్ఠ లేదా పునఃప్రతిష్ఠ ఇప్పుడు ఏదైతే చేయబోతా ఉన్నారో ఇవన్నీ తలుచుకుంటే ఒక్కసారి మీరు అలా 600 రోజులు వెనక్కి వెళ్ళి ఏనాడైతే మళ్ళీ 3 రాజధానులు అన్నప్పుడు మీరు యుద్ధం మొదలెట్టారో దాన్ని ఈ 600 రోజులు ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ సభతో ఈ ప్రతిష్టతో చూసుకుంటే మీ ఆనందం ఎలా ఉంది సార్? అవినాష్ గారు, మీరు ఆ మాట గుర్తుంచుకోండి మీ ఛానల్ ద్వారా. రాజధాని అంటే రాజకీయ పార్టీ కాదండి. వాస్తవం. సోమవారం ఒక పార్టీలో, మంగళవారం మరో పార్టీలో ఉండటానికి. ఆ రాజధాని అంటే సంక్షేమ పథకాలు కాదండి, తీసుకోవటానికి పేర్లు మార్చుకోవటానికి. కరెక్ట్ కరెక్ట్. రాజధాని అంటే అభివృద్ధి అండి, అది ప్రజల బతుకు తెరువండి. ఈ రోజున రాజధాని ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వాళ్ళం రహదారి మీద ఉన్నామండి. మాకు రాజధాని అమరావతి కార్యక్రమంలో కానీ లేదా మోడీ గారి కార్యక్రమంలో కానీ మాకు బొట్టు పెట్టి తిలకం దిద్ది ఆహ్వానించిన వాళ్ళు ఎవరు లేరండి. మేము రహదారి మీద ఉన్నా మాకు వచ్చిన బాధ ఏం లేదండి. కానీ అమరావతి మళ్ళీ రహదారి ఎక్కకూడదండి. అమరావతికి మళ్ళీ అలాంటి కష్టాలు రాకూడదు. అమరావతి రహదారి పాలు కాకూడదు. ఇది ప్రజల భాగస్వామ్యం కలిగిందనేది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు నచ్చజెప్పగలగాలి. ఇప్పుడు జరుగుతున్న పండుగ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలదిగా భావించాలి. ఇది రైతులదనో 29 గ్రామాలదనో ఇంకా కూడా కుచితమైన రాజకీయాలతో చూస్తే ఎలాగైనా వాతావరణం ఉంటుంది. ఏదేమైనా మీకు గ్రీకు పరిభాషలో, గ్రీకు చరిత్రలో ఒక మాట ఉందండి. ఫినిక్స్ పక్షి అనే ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షికి మరణం ఉండదు. సూర్యుడు ఉదయించగానే తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం పొందుతుంది అంటారు. అలాగనే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులే అమరావతి రాజధానిని కూడా రక్షించుకున్నారు. ఇందులో మాత్రం నిర్వివాదాంశం. తెలుగు నేల మరువని చరిత్ర ఇది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు జరుగుతున్న ఈ పండుగ కార్యక్రమాన్ని దీవించాలి. అమరావతిలో ఏ కార్యక్రమాన్నైనా ప్రజలుగా భావించాలి. రాజకీయాల యొక్క పెనం మీద చేసి అమరావతిని ఆలోచించకూడదనేదే మాలాంటి వాళ్ళ యొక్క ఆవేదన, విజ్ఞప్తి. ఈ రోజున పోలవరమైనా, పరిశ్రమలైనా, ప్రాజెక్టులైనా ఎలా అయితే అభివృద్ధి కాముకమో అమరావతి కూడా అలాంటి అభివృద్ధి చెందాలి. ఎట్టకేలకు దీనంతటికి కారణం కేంద్ర ప్రభుత్వం అండి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పష్టమైన సమాధానం చెప్పగలగాలి. ఇప్పుడు మీ సందర్భం కూడా మాట చెప్తున్నా, మోడీ గారు ఈ వేదిక నుంచి ఏం మాట్లాడతారనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ప్రశ్న. ఏం చేస్తాడు, ఏమి ఇస్తాడు, ఏం హామీ ఇస్తాడు? ఎందుకంటే మోడీ గారు అంటేనే మీకు తెలియదు ఏముందండి. గతంలో కూడా రాజధాని కోసం ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. విభజన రాష్ట్రం మీద కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు. చాలా వాగ్దానాలు నెరవేరకుండా అలాగనే ఉన్నాయి. కాబట్టి ఈ సభలో మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రసన్నం అయ్యే విధమైన ప్రసంగం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజధానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పక తప్పదండి. ఆ దిశగానే ఆలోచించాలి. ఎందుకంటే అభివృద్ధిగానే చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడకూడదని మాలాంటి వాళ్ళ ఆలోచన. సార్ బాలకోట గారు, తప్పనిసరిగా చెప్పండి. బాలకోట గారు, అంటే ఇప్పుడు దాదాపు ఈనాటి మీటింగ్ ద్వారా 49,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపనలు జరగబోతున్నాయి అనేటువంటిది క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం చెప్తుంది. కానీ రాజధాని నిర్మాణానికి పూర్తిగా దాదాపుగా మనకు 10 లక్షల కోట్ల వరకు డబ్బు అవసరం అవుద్ది అనేటువంటి మాట కూడా ఉంది. సో ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కావచ్చు, లేదా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి కావచ్చు, రాజధానికి కోసం అమరావతి రైతుల ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, లేదా మీలాంటి ఎంతోమంది ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి నేతలు కావచ్చు, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎలాంటి మాటలు ప్రభుత్వం దగ్గర నుంచి, అటు కేంద్రం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్రం నుంచి కానీ వస్తే ప్రజలకి ఆసరాగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అవినాష్ గారు, 2 అంశాలండి. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఇప్పుడు అమరావతికి కూడా బొమ్మ బొరుసు ఉంది. ఒకటేమో అభివృద్ధి, రెండేమో రాజధాని మీద పడ్డ గత 5 ఏళ్ల మరకలను తుడసాల్సిన బాధ్యత. వాస్తవం. గత 5 ఏళ్ళు రాజధాని మీద కొన్ని మరకలు పడ్డాయి వైసీపీ పరిపాలనలో. ఆ మరకలను దోడ్చాలి. ఇది ప్రజలది చెప్పగలగాలి. మీకు మాట ఏంటంటే అవినాష్ గారు, అభివృద్ధి అనేది 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో అయ్యే పనులు కావండి. అభివృద్ధి అది నిరంతరమైన ప్రక్రియ. మీకు భాగ్యనగరం చరిత్ర కూడా 450 సంవత్సరాల చరిత్ర.
ఏ నగర చరిత్ర చూసినా అలాగనే ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అందుకని ఈ ప్రభుత్వం చేయాలి, మరో ప్రభుత్వం చేయాలి, మరో ప్రభుత్వం చేయాలి. అందుకని 40,000 కోట్ల రూపాయలైనా 30,000 కోట్ల రూపాయల నిర్మాణాలు మాత్రమే కాదండి, దాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదించే విధంగా చెయ్యాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట గత 5 ఏళ్ళు మనం చూసాం కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేర్లు పెట్టాడు కదా అమరావతికి. అసలు అమరావతిలో ఉందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలు తప్ప ఒక్క రైతు లేడని చెప్పాడు కదా. ఓ బహుజన కులాలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా లేరని చెప్పాడు కదా. మేము ఎస్సీలమే కదా, మేము ఉద్యమం చేసిన వాళ్ళమే కదా. ఈ అమరావతిలో అందరూ ఉండాలనే భావాన్ని కలుగు చేయాలి కదా అనేది మా మాట అండి. ఎందుకంటే వచ్చిన పరిస్థితి ఏంటంటేనండి, నిజం వేరు, అబద్ధం వేరండి. నిజం నిద్ర లేవకముందు అబద్ధం ఊరంతా జరిగింది అన్నట్టుగా ఈ అమరావతి మీద ఇప్పుడు కూడా అండి మోడీ గారి కార్యక్రమం సందర్భంగా మీరు సోషల్ మీడియాను ఒకసారి పరిశీలించండి. వైసీపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, గతంలో ఇతర నాయకులు మాట్లాడిన మాటలు స్క్రోల్ చేసి ఈ రోజున ఈ సభకి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలుగు చేస్తున్నారు. ఇంకో మాట సార్, అంటే చాలా బాధాకరమైనటువంటి మాట. ఆనాడు మీరు అన్నట్టుగా అంటే కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుంటే అది అమరావతి కాదు భ్రమరావతి అన్నటువంటి నాయకులు ఉన్నారు ఏపీలో. అదేవిధంగా రైతుల దీక్షని పెయిడ్ ఆర్టిస్టుల దీక్ష అన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ తలుచుకుంటుంటే ఇవన్నీ ఈ రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అలాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద సమాధానం అని అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అనుకుంటున్నామండి. ఎందుకంటే మరి గత 5 ఏళ్ళు కనీసం అడవి పెరిగిన అమరావతిలో ఈ రోజున పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, వాహన సముదాయాలు, ఈ దేశ ప్రధాని రంగరంగ వైభవంగా కళాకాంతులతో, మహిళల హారతులతో జరుగుతున్న కార్యక్రమం. ఇలాంటి పండుగ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చూపించలేదు కదండి. అమరావతిలో ఉన్న తాడేపల్లి ఆయన ఇంటిలో విద్యుత్ లైట్లు వెలిగినాయి, ఆయన ఇంట్లో హారతులు పలికారు తప్ప అమరావతి గ్రామాల్లో ఏం కార్యక్రమం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పరిపాలనతో పోల్చుకుంటే ఈ రోజున అమరావతి దేదీప్యమానంగా వెలిగినట్టే కదా, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఒక్క చెట్టు కూడా పెంచలేదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 5 ఏళ్లలో. అందుకని మేము ఏమంటామంటే వైసీపీ పార్టీకి అమరావతి గురించి మాట్లాడే ఒక నైతిక అర్హత కూడా లేదు. ఏదేమైనా ఇది ప్రజా కార్యక్రమాన్ని భావించాలండి. ఇది రాజధాని కోల్పోయిన ఆంధ్ర రాష్ట్రం తిరిగి తలెత్తుకొని బతకటానికి నిర్మించుకుంటున్న రాజధాని. ఇది ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేది భవిష్యత్తుకు వదిలేయాలి. కానీ రాష్ట్రాలకు రాజధాని ఒకటి ఉండాలి. దాని మూలానే ఆర్థిక పరిస్థితి మారుతుంది. రాజధాని ఉంటేనే పరిశ్రమలు వస్తాయండి. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా బాల్కోటే గారు, అంటే చివరిగా ఒక 2 ప్రశ్నలు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి సార్? ఎందుకంటే అందరితో మీరు రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు, అందరు రైతులతో మీరు ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్నారు. మీ పోరాటం కూడా అల్పులేంది, ఎవరు దాన్ని విస్మరించకూడదు కూడా. ఇదే సందర్భంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఇవాల్టి ఈ సభ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అవినాష్ గారు, మీరు మంచి ప్రశ్నలు ఏమనిచ్చారు, నేను సమాధానం చెప్తున్నా వినండి. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుకి ఏ ఆశ లేదండి, ఏ కోరిక లేదండి. నేను మళ్ళీ ఒట్టే చెప్తున్నానండి, మీ అందరికి అర్థమవుతుందో లేదో. ఇప్పుడు నేను ఎకరం పొలం ఇచ్చానండి రాజధానికి, నా ఎకరంలో పావలా ఇచ్చిందండి ప్రభుత్వం నాకు. నాది పావలా ఇచ్చి 75 పైసలు తీసుకుందండి. ఈ పావలాకి ఏంటి పరిస్థితి అంటే, రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత నీకు మంచి జరిగిద్దని అంటే నా పావలా నా దగ్గరే ఉంది. ఓకే. అందుకని రాష్ట్రానికి రాజధాని వస్తుంది, ముఖ్యమంత్రి బస్సులో పడుకుంటున్నాడు, ముఖ్యమంత్రి చెట్ల కింద ఉంటున్నాడనే భావోద్వేగంతోనే రాజధానికి ఇంత త్యాగపూరితమైన భూములు ఇచ్చారు. మీరు గమనించండి ఒకసారి, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏం చేసాం మనం? అవును, విభజన గాయాలతో మనం అలిసిపోయిన విధానం ఒకసారి గుర్తెచ్చుకోండి. ఆ రాష్ట్రం అంటే అటువంటి యొక్క బాధాకరమైన తరుణంలో చెట్ల కింద విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు పడుకుంటే, ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి, మీరు భూములు ఇవ్వండి, ఏ రైతు భూమి ఇవ్వకుండా ఉంటాడండి రాష్ట్రం కోసం? అవును, అలా ఇచ్చాను తప్ప భూమి ఇచ్చినోడికి ఏమొస్తుందండి? కోట్లు ఎందుకు వస్తాయండి? ఏడాదికి 2 లక్షల రూపాయలు పంట సాయం చేసే పొలాన్ని 30,000 రూపాయల కౌలుకి ఎందుకు ఇస్తారండి? అవును. అసలు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో ఎందుకు వెళ్ళిందంటే డబ్బులు లేకే కదా. అవును. నిజానికి 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చే కదా నువ్వు భూమి తీసుకోవాల్సింది. వాస్తవం. అంటే 3 వంతులు నష్టపరిహారం ఇవ్వాలి కదా. అంతే కదా. మరి నీ దగ్గర నష్టపరిహారం ల్యాండ్కే కదా. నువ్వు ల్యాండ్ పూలింగ్ అనే దేశంలో కొత్త చరిత్ర పెట్టింది. ఈ రోజు ప్రభుత్వాలన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ ఆలోచిస్తుంది. మీకు పశ్చిమ బెంగాల్లో ఓ 10,000 ఎకరాలు తీసుకోవటానికి అక్కడ కాల్పులు జరిగినాయి.
ఎక్కడ భూమి మీద చేయబెట్టినా ప్రభుత్వాలు యుద్ధాలు జరిగినాయండి. అవును. మరి అమరావతిలో 34,000 ఎకరాలు తీసుకుంటే ఒక ధర్నా జరగల. ఉమ్, ఎందుకు ఇచ్చారండి రైతులు ఆలోచించండి. అవును అవును. రాష్ట్రానికి రాజధాని వస్తుందని ఇచ్చాం. ఉమ్, ఉమ్, మీకు ఇంకో మాట కూడా చెప్తున్నామండి. ఇచ్చిన 34,000 ఎకరాలు కూడా ప్రభుత్వ పరమైనాయండి. ఉమ్, ఉమ్. ఇంకా రైతుకే ఉంటుందండి అందులో ఆ ఇచ్చిన ప్లాట్ తప్ప అంతే కదా సార్. ఏముంటుంది చెప్పండి. నేను ప్రభుత్వాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నాకేంటి వచ్చే లాభం? ఉమ్, ఉమ్, ఉమ్. ఓన్లీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాటే కదా. ఆ 1000 గజాల్లో 1200 గజాలే తప్ప. అందుకని నేను అనేది ఏంటంటే అసలు ఈ రాజధాని స్వరూపాన్ని చదవటంలోనూ అర్థం చేసుకోవటంలోనే రాజకీయ పార్టీలు తలకిందులైపోయినాయండి. ఉమ్, ఏనుగుని కనుక నలుగురు గుడ్డి వాళ్ళు చూసినట్టుగా ఎవడికోడు ఏనుగు దగ్గర పోవటం, చెవులు పట్టుకోవటం ఏనుగు చాటలాగా ఉంటుంది, కాళ్ళ దగ్గర పోవటం ఏనుగు దిమ్మలాగా ఉంటుంది, కంటి దగ్గర పోవటం ఏనుగు చాలా చిన్నగా ఉంటుంది, ఇలా భావించారే తప్ప అదొక ప్రజా రాజధాని, అది రాష్ట్ర రాజధాని, దాన్ని అభివృద్ధి చేద్దామనే కోణం లేకపోవటం మూలాన కొద్దిగా అమరావతికి ఇబ్బందులు వచ్చింది. ఏదేమైనా సరే ఈరోజు మోడీ గారు మాత్రం వీటన్నిటి ప్రశ్నలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఈ దేశ ప్రధానిదే. అయితే చివరి అయితే ఒక్క మాట బాల్కోట గారు, అమరావతి అనేటువంటి రాజధాని ఏదైతే ఇవాళ మళ్ళీ పునర్వైభవానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపనలు జరగబోతున్నాయి అమరావతి రాజధానికి సంబంధించి, అట్లీస్ట్ ఈ రోజుతో అయినా అమరావతి అనేటువంటిదే చట్టబద్ధమైనటువంటి రాజధాని అంటూ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చట్టబద్ధత వస్తుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఇది పార్లమెంట్ సాక్షిగా కూడా అవ్వాల్సినటువంటి అంశం. తప్పనిసరిగా చట్టబద్ధత కావాలండి. అంటే ఇంకో మాట కూడా అవినాష్ గారు, ఆల్రెడీ చట్టబద్ధత ఉంది. ఇప్పుడు శాసనసభ తీర్మానం చేసిందా? అవును, శాసనసభ చేసి శాసనమండలి ఆమోదించిందా? అవును అవును. సిఆర్డిఏ చట్టం వచ్చిందా? అవును. 49.14 రైతులతో ఒడంబడిక జరిగిందా? ఇవి జరిగిన కారణంగానే కదా హైకోర్టు చట్టబద్ధత ఉన్న కారణంగానే 3 రాజధానులు పెట్టే అర్హత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని చెప్పింది. కానీ ఇక్కడ జరిగింది అదే. నేను అదే గుర్తు చేస్తున్నా. మీకు గుర్తు చేయబోయేది ఏంటంటే 5 ఏళ్ల పాటు మనం జరిగినటువంటి విధ్వంసాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చట్టబద్ధత ఎక్కడుంది, ఎక్కడ లేదు, అందుకే నేను 3 రాజధానులు పెడుతున్నా అనేటువంటి మాట గత ప్రభుత్వం చెప్పింది. పూర్తి స్థాయి చట్టబద్ధత ఇటు కేంద్రం నుంచి అటు పార్లమెంట్ నుంచి కనుక వచ్చిందంటే ఇంకా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఉండదు కదా. అవినాష్ గారు, చట్టబద్ధత ఉందండి ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డికే చట్టబద్ధత లేదు. చట్టం అంటే గౌరవం లేదు. మీకు హైకోర్టు చెప్పిన మాట మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒక శాసనసభ తీర్మానం ద్వారా రాజధాని ఆమోదించిన తర్వాత మార్చే అధికారం మీకు లేదు. మీరు రాజధానిని మార్చాలనుకుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్టాలనే కేంద్ర ప్రభుత్వాన్ని సంపాదించాలనే తీర్పిచ్చింది. 371 పేజీల తీర్పు, అదే హైకోర్టు తీర్పు. చట్టబద్ధత కిందకి లేకపోతే కోర్టులో మా రాజ్యాన్ని ఎందుకు గెలుస్తామండి? అవును. నోటి మాటతో ఏ రైతు పాలనిస్తాడండి? మీకు ఇంకో మాట కూడా అవినాష్ గారు, చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకోవాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా పిలిపించారు తప్ప భూములు ఇచ్చారు తప్ప రైతులు ముఖ్యమంత్రి పదవి లేకుండా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఇస్తారండి? ఎవరు కదండి, ప్రభుత్వానికి ఇచ్చిన భూమి కదా, వాళ్ళ రాజధాని కోసం వాళ్ళు ఇచ్చినటువంటి భూములు. మరి కోణాన్ని ఎలా అర్థం చేసుకోండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విశాఖపట్నంలో చాలా భూములు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి హోదాలో ఇచ్చాడా? ముఖ్యమంత్రి హోదాలోనే కదా సార్. ఆ పాసిబిలిటీ ఉంది కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. మరి చట్టబద్ధత అనే మాటనే ప్రభుత్వాలు ఆలోచించాలండి. చట్టబద్ధత లేకుండా ఏ కార్యక్రమం ఎందుకు చేస్తారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు చేస్తారు? కాబట్టి ఇప్పుడు కొత్తగా సమస్య వచ్చింది కాబట్టి, అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకుంటుంటే మౌనంగా ఉందండి. దాని కారణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఏదైనా చట్టం చేయాలనే ఆలోచన చెయ్యమనే డిమాండ్ రైతుల నుంచి కానీ మాలాంటి వాళ్ళ నుంచి కానీ వినిపిస్తుంది. ఏదేమైనా మళ్ళీ అమరావతిని కదిలించకపోకుండా 36 పిల్లర్స్ ద్వారా 48 పిల్లర్స్ ద్వారా పిల్లర్లా బంధించాలండి. అమరావతి జోలికి ఎవడైనా వస్తే కాలిపోవాలండి, మాడిపోవాలండి. ఆ విధంగా చట్టాలే బంధించాలండి. ప్రజాస్వామ్యంలో చట్టాలే ఆ పకడ్బందీ కార్యక్రమం తీసుకోవాలి, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రైట్ బాలకోటే గారు, చాలా థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడినందుకు ఆనందంగా. థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అయితే